దేవస్థానంలో నిత్య అన్నదానం పెరిగి ఆలయాలు గురించి ఒక్కసారి చెప్పుకుందాం. ముందుగా మనకి గుర్తుకు వచ్చేది తిరుపతి. ఆ తిరుపతి దేవస్థానం గురించితో మనం మొదలు పెడదాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ అన్నప్రసాద భవనం ద్వారా రోజూ వేలాది మందికి ఉచిత భోజనం అందుతుంది. విజయవాడ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై భక్తులకు ప్రతిరోజూ అన్నదానం నిర్వహిస్తారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఇక్కడ భక్తుల సౌకర్యార్థం భారీ స్థాయిలో అన్నదాన సత్రాలు ఉన్నాయి. అన్నవరం సత్యనారాయణ స్వామి రత్నగిరిపై నిత్యం అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా సాగుతుంది. సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి విశాఖపట్నంలోని ఈ క్షేత్రంలో భక్తులకు ఉచిత భోజన సదుపాయం ఉంది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి చిత్తూరు జిల్లాలోని ఈ ఆలయంలో కూడా నిత్యాన్నదానం జరుగుతుంది. ద్వారకా తిరుమల చిన వెంకన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ ఆలయంలో భక్తులకు నిత్యం అన్నప్రసాదం లభిస్తుంది. శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వర స్వామి ఇక్కడ కూడా భక్తుల కోసం ప్రత్యేక అన్నదాన భవనం ఉంది. అయితే మనకి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.